నేను వెళ్ళి వాళ్ళు ఎందుకు డిస్టర్బ్ చేయాలి? నన్ను చేయొద్దు. జాలీగా అడుగుతున్న వాళ్ళ హ్యాపీనెస్ ఎందుకు పాటు చేయాలి? వన్ థింగ్, వాళ్ళకి తెలియకుండా ఫోటోలు తీసి వాళ్ళకి సర్ప్రైజ్ చేస్తే ఎలా ఉంటుంది? గుడ్ ఐడియా. ఎక్కడున్నాడు రైనా? అదే అర్థం కావట్లేదురా. ఒరే అడుగు వచ్చాడ్రా, అక్కడ ఉన్నాడు వాటర్ ఫాల్స్ దగ్గర. పద. సార్ సార్ నమస్కారం సార్. నమస్తే సార్. నమస్తే. మిమ్మల్ని కలుద్దామని వచ్చాం సార్. ఏంటి విషయం? ఆ రోజు కాంట్రాక్ట్ పని మీద మీరు షెడ్కి వచ్చారు. ఆ సమయంలో ఏదో అనుకోని సంఘటన జరిగిపోయింది. ఆ తర్వాత మీరేం కబురు చేయలేదు. అందుకని సార్ మిమ్మల్ని ఈ విషయంలో కలుద్దామని చాలాసార్లు మీ ఆఫీసుకు కూడా వచ్చాను సార్. అవును సార్. అక్కడ మిమ్మల్ని కలవడం కుదరదని పంపించేశారు. అందుకే ఇక్కడ మిమ్మల్ని కలుద్దామని వచ్చాం సార్. చూడయ్యా, ఇప్పుడు ఆ కాంట్రాక్ట్ అది ఏం కుదరదయ్యా. కుదిరేటట్టుంటే నేనే పిలిచి మాట్లాడేవాడిని కదా సార్. యాక్చువల్గా ఆ రోజు ఏదో జరగకూడదు జరిగిపోయింది సార్. నాకు మా అత్తగారికి ఫ్యామిలీ గొడవలు. ఇప్పుడంతా బానే ఉంది సార్, అంతా సెట్ అయిపోయింది సార్. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి సార్, నేనేంటో ప్రూవ్ చేసుకుంటాను సార్. ఈ కాంట్రాక్ట్ నాకు ఇప్పిస్తే నాకు మీరు చాలా మేలు చేసిన వారు అవుతారు. ప్లీజ్ సార్, కావాలంటే నా గురించి నలుగురిని అడగండి సార్. చూడయ్యా, నలుగురిని అడగాల్సిన అవసరం నాకేంటయ్యా? నీ మీద నా గుడ్ ఇంప్రెషన్ లేనే లేదు. ఉంటే డెఫినెట్గా ఆ వర్క్ నీకే ఇచ్చేవాడిని. సార్ సార్ అలాంటిదేం లేదు సార్. ఆ రోజు మా బ్యాడ్ లక్ సార్, ఏదో గొడవ జరిగింది. ఇక మీదట ఎప్పుడు అలాంటివి జరగకుండా చూసుకుంటాం సార్. సార్ ఈ అవకాశం నాకు ఇప్పించారంటే నాకు కొన్ని అప్పులు ఉన్నాయి సార్, వాటిలోంచి నేను బయటపడతాను సార్. కొంచెం పెద్ద మనసు చేసుకుని ఆలోచించండి సార్. ఈ ప్రాజెక్ట్ నాకు ఇప్పిస్తే మీకు చెడ్డ పేరు రానివ్వండి సార్, మీ పేరు నిలబెడతాను సార్. ప్లీజ్ సార్, ఒక్క అవకాశం ఇప్పించండి సార్. ప్లీజ్ సార్. ఏమయ్యా, ఇది నేను ఒక్కడనే తీసుకునే నిర్ణయం కాదయ్యా. కంపెనీ డైరెక్టర్స్ అంతా కలిసి ఓకే చేయాల్సిన విషయం. వాళ్లతో మాట్లాడాక విషయం నీకు చెప్తా. అలా కాదు సార్, కొంచెం కాంట్రాక్ట్ నాకే వచ్చేట్టుగా చూడండి సార్. మిమ్మల్ని నమ్ముకున్నాను సార్. నన్ను నమ్మడం కాదయ్యా, దేవుణ్ణి నమ్ముకో, అంతా మేలే జరుగుతుంది. అది కాదు సార్. సార్ ఇదేంట్రా ఇలా వెళ్ళిపోయాడు? ఇంకా సంతోషించు, ఒక మెట్టైనా ఇప్పుడు దిగొచ్చాడు. సర్లే పద, కాసేపు అలా కూర్చుని వెళ్దాం. రే వాళ్ళు నీ మరదళ్లే కదా? అవునరా. రేయ్ వీడేంట్రా వాళ్ళకి తెలియకుండా ఫోటోలు తీస్తున్నాడు? అవునరా, చూస్తుంటే డీసెంట్గా ఉన్నాడు. వాడు చేస్తున్న పనులేంటి? అరే అసలు వాళ్ళని ఫోటోలు తీయడం ఏంట్రా? చూద్దాం పద. పద. ఏం చేస్తున్నావు? Who are you, man? Huh? What do you want? Huh? అడిగేది నిన్నే, ఏం చేస్తున్నావు? చూస్తే తెలియడంలే, ఫోటో తీస్తున్నా. ఫోటో తీయడం తర్వాత నువ్వు చేసేది చాలా తప్పు. Hey, what are you saying? Huh? What do you want? Huh? రేయ్ దొరవారు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారా? ఏం బాబు, ఇంగ్లీష్లో మాట్లాడితే స్టైలా డీసెంటా? మరి ఫోటోలు తీస్తే? నేనెవరో తెలుసా? ఎవడైతే నాకేంట్రా, ముందు ఫోన్ ఇవ్వు. ఏంటి రౌడీజం? నువ్వు తప్పుడు పని చేసి మాది రౌడీజం అంటావురా? ముందు ఫోన్ ఇవ్వు. మై ఫోన్ మ్యాన్, మై ఫోన్ అంటుంటే మై ఫోన్. ఇట్స్ 40,000. ముందు ఫోన్ ఇవ్వ. మై ఫోన్. ఏంటి రౌడీజం?
నేనెవరో తెలియకుండా మీరు చేంజ్ చేసుకున్నారు. వదలరా, మిమ్మల్ని వదలను. I'll see you end. పోరా, నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూడలేదురా మేము. రేయ్, దమ్ముంటే మెడ్రాస్ చెప్పండి రా. చెప్తే చెప్తే ఎరగదీస్తావా? రేయ్, నీకు దమ్ముంటే చేతనైందేదో చేయరా. నా పేరు శివ, అమీర్పేట ఆటో స్టాండ్ లో ఉంటాను. ఎవరిని అడిగినా చెప్తారు. వీడు గోపి, అక్కడ మెకానిక్ షెడ్ ఉంది. దమ్ముంటే నువ్వే కానీ మగాడు అక్కడికి వచ్చి తెలుసుకోరా. ఏం తెలుసుకుంటావా? చించుతాను రా, మీ లైఫ్ మొత్తం చించుతా, నాశనం చేస్తా. శివ, గోపి, ఒకడు ఆటో డ్రైవర్, ఇంకొకడు మెకానిక్. నేనెవరో తెలియకుండా మీరు చేంజ్ చేసుకున్నారు. I'll see you end. I'll see you bloody end. ఏంట్రా నువ్వు చూసేది? I'll see you bloody end. You bloody mechanic. I'll see. పుడింగి పదబాబు వెళ్దాం. అమ్మా, అన్నం తిందుగాని రా అమ్మా. నాకొద్దులేమ్మా, మీరు తినండి. రండత్తయ్య తిందురు గాని. నాకొద్దులేమ్మా, మీరు తిని ఆనందంగా ఉండండి. బుద్ధి లేదని నేనే కదా, ఇంకా నాకెందుకు అన్నము? మీరు తినండి అమ్మా. ఎందుకు అత్తయ్య నా మీద కోపం అన్నం మీద చూపిస్తున్నారు? రండత్తయ్య తిందాం. వద్దు అని అంటున్నానుగా, ఎందుకు నన్ను బలవంతం చేస్తారు? ఎవరిని అనే అర్హత నాకు లేకపోవచ్చు. నా తిండి విషయంలో కూడా నాకు స్వతంత్రం లేదా? ఎందుకమ్మా మాటలు? నువ్వు తినకుంటే మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతావు? ఇప్పుడు మేము తినాలా వద్దా? తినొద్దని నేనేమైనా మీ చేతులు కట్టం పడుతున్నానా? మీ తిండి మీరు తినండి, నాకు మాత్రమే వద్దంటున్నాను, సరేనా? నా కోసం మీరేమి ఇబ్బంది పడద్దు. మీరు కానివ్వండి అమ్మా. ఊరికే అన్నానికి రా అని మాత్రం నన్ను పిలవకండి. వాసు, అమ్మ అన్నం తిన్నంటుందిరా. ఎందుకంట? నిన్న జరిగిన గొడవే, దాన్నే మనసులో పెట్టుకుని వద్దంటుంది. నిన్న తినలేదు, ఈ రోజు వద్దంటుంది. ఏంటమ్మా ఇది? చిన్నపిల్లల మొండిగా ప్రవర్తిస్తున్నావు. తినమన్నప్పుడు తినొచ్చు కదా. నా గురించి ఎవరో పట్టించుకోవాల్సిన పని లేదు. ఎవరి దాన్ని వాళ్ళు తినండి, ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి. ఏంటమ్మా ఇది? ప్రతిదాన్ని సమస్య చేస్తున్నావు. వండి పెట్టిన అన్నం తినడానికి నీకేంటి సమస్య? వెళ్ళమ్మా, వెళ్ళి తిను. అవునరా, ప్రతిదానికి నేనే సమస్య. నేను చస్తే పేడ పోతుంది. ఆ చావేద ఉన్నపడంగా వచ్చినా బాగుండు. నాకు ప్రశాంతంగా ఉంటుంది, మిగతా వాళ్ళకు ప్రశాంతంగా ఉంటుంది. ఇంతకాలం ఇంట్లో అర్చన ఒక్కతే పరాయి దొరుకున్నారు. ఇప్పుడు ఇంకొకరు కూడా తయారయ్యారు. ఏరా, అసలు నీకోసం కదరా నేను ఇంట్లో అందరికీ బాగా అయింది, అందరినీ దూరం చేసుకుంది. ఇప్పుడు నువ్వే నన్ను దూరం చేస్తావా? నన్ను పరాయి దాన్ని చేస్తావా? ఇక ఇంట్లో నాకంటూ ఎవరున్నారా? ఆ పెద్ద మనిషేమో అక్కడ దూరాడు, నువ్వేమో వీళ్ళకి సపోర్టు. అదేమో చీపో అంది. ఇంకెవర్రా? ఇదిగో ఈ రాణి కోసమేరా నేను ప్రాణాలు అరచేతులు పెట్టుకుని బతుకుతుంది. దాన్ని 5 చేతులు పెట్టాలి కదా, లేకపోతే ఏ నుయ్యో గొయ్యో చూసుకునేదాన్ని. అబ్బా, ఏంటమ్మా ఈ మాటలు? రానే, అమ్మ తింటే తింటుంది, లేకపోతే మానేస్తుంది. వదిలేయండి, నువ్వు తిను. రేవతి, ఒకసారి లోపలికి రా. రేవతి, నిన్నే పిలిచేది, రా. ఏంటి పిలిచావు? ఏంటిది? ఎందుకు రేవతి అంత కోపం? అయినా ఎందుకు అయిన దానికి కాని దానికి అలా మొహం ముడుచుకుంటూ ఉంటావు? నాకు చేతనైంది ఇదే. నీలా అత్తయ్యని తిట్టడం, మళ్ళీ మాట్లాడడం నా వల్ల కాదు. అది వేరే రేవతి. ఎప్పుడు చూసినా ఏదో ఒక సమస్య తీసుకొస్తుంటే చిరాగ్గా ఉండదా? ఇదిగో తీసుకో. ఏంటి? మల్లెపూలు. ఇదేంటి? జీతం డబ్బులు. నాకెందుకు ఇస్తున్నావు? నీకే కదా ఇవ్వాల్సింది. నువ్వేగా నాకు పాఠం చెప్పి బాధ్యత గల మనిషిగా మారి చూపించు అని చెప్పింది. రేవతి, నేనేమీ నీ శరీరాన్ని ఆశపడి పెళ్లి చేసుకోలేదు.
ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. పెళ్ళైన నెలలోనే మన మధ్య ఇలా వ్యత్యాసాలు వస్తే ఎలా? ఆ తర్వాత జీవించి ప్రయోజనం ఏముంది? మనం మీ వాళ్ళని కాదని పారిపోయి పెళ్లి చేసుకున్నాం. నేను నిన్ను మీ అమ్మా నాన్నల ముందు గౌరవంగా, నిన్ను వాళ్ళు గర్వంగా చూసుకునేలా చేయాలి. అప్పుడేగా నాకు గౌరవం పెరిగేది. నీకంటే ప్రాణం కంటే ఎక్కువగా ఆశపడిన గవర్నమెంట్ జాబు చేతిదాకా వచ్చి చేజారిపోయింది. అయినా బాధపడటం లేదు. జరిగిందంతా మర్చిపోయి నేను ప్రైవేట్ జాబే చేయాలనుకుంటున్నాను. అంతవరకు ఈ డ్రైవర్ పోస్టే కంటిన్యూ చేస్తాను. బయట ట్రిప్పులకు కూడా వెళ్దామనే నిర్ణయానికి వచ్చాను రేవతి. నువ్వు సంతోషంగా ఉండాలి. నేను ఎప్పుడు సంతోషంగానే చూడాలి. అందుకే నన్ను నేను మార్చుకున్నాను. ఇంతవరకు నేను కష్టపడిందే లేదు, కానీ ఇక నుంచి నేను సంపాదించి నిన్ను సంతోషంగా చూడాలనుకుంటున్నాను. నలుగురు ముందు మనం రేవతి. నువ్వు చెప్పేవన్నీ నిజమేనా? రేవతి, పాత ఇప్పుడున్న కొత్త వాసు వేరు. ఏదో పెట్టాలని ఇలాంటివన్నీ చెప్పటం దయచేసి నన్ను అపార్థం చే. నువ్వెప్పుడు నాతో ఆ ప్రేమ కోసమే మాట్లాడు, అంతే. నువ్వు చెప్పేవన్నీ నిజాలే కదా, తేడాలేం లేవు కదా? నేను చెప్పేదంతా నిజమే. సరే వాసు, ఎక్కడికి రా చెప్తాను. ముందా డబ్బులు అత్తయ్యకివ్వు. నేను నిన్ను తీసుకోమన్నాను కదా. మన మ్యారేజ్ అయ్యాక తెచ్చిన ఫస్ట్ శాలరీ కదా. ముందది అత్తయ్యకిచ్చి ఆశీర్వాదం తీసుకో. అప్పుడే మన లైఫ్ బాగుంటుంది. వద్దులే అమ్మా, మొట్టమొదటిసారిగా జీతం తీసుకోమని పెళ్ళానికే కదా ఇచ్చాడు. మళ్ళీ నా దగ్గరికి ఎందుకు రావడం ఇవ్వడం? అక్కర్లేదు, మీ దగ్గరే ఉంచుకోండి. బాధపడకండి అత్తయ్య. మీ అబ్బాయిని మీ నుంచి దూరం చేయాలను, ఈ కుటుంబం నుంచి విడదీయాలను నేను మీతో గొడవ పడలేదు. ఆ క్షణం మీరు చేసింది తప్పనిపించింది, అందుకే అలా మాట్లాడాను. అంతేకాని మిమ్మల్ని అవమానించాలన్న ఆలోచన నాకు లేదు. నేను మీతో కలిసి మీలో ఒకరుగా బ్రతకాలని ఆశపడుతున్నాను. అర్థం చేసుకోండి అత్తయ్య. అక్కకి సపోర్ట్ చేసి మీకు ఆపోజిట్గా మారానని మాత్రం అనుకోకండి. మీరు ఈయన కోసం ఎంతో శ్రమపడ్డారు. ఈయన మీద ఎంత ప్రేమ పెంచుకున్నారో నాకు తెలుసు. ఇక నుంచి ఈయన మీ మాట మీరరు, మీ మాట ప్రకారమే నడుచుకుంటారు. దయచేసి మమ్మల్ని క్షమించి ఈ డబ్బులు తీసుకోండి అత్తయ్య. అమ్మా, రేవతి చెప్తుంది కదా, తీసుకో అమ్మా. రేవతి నా మీద కోపంగా ఉంటుంది కదా, కూల్ చేయడానికి నేను అలా మాట్లాడాను. మమ్మల్ని క్షమించమ్మా. తీసుకో అమ్మా, నన్ను ఆశీర్వదించు. సరేలేరా, లే. చల్లగా నూరేళ్లు వర్ధిల్లరా. ఇప్పటికైనా నీకు బాధ్యత తెలిసినందుకు నాకు చాలా సంతోషంగా నన్ను ఉంది. ఆశీర్వదించండి అత్తయ్య. చల్లగా వర్ధిల్లు తల్లి. నువ్వు నాలాంటి మనసున్న దానివి. కోపం వస్తే ఏది మనసులో దాచుకోకుండా టపటపా అనేస్తావు. అలా కోపం ఉన్న దగ్గరే మంచి మనసుంటుందమ్మా. రేవతి, నువ్వు బంగారానివి. చూసావంట నా కోడల్ని? మంచి మనసున్న భార్య దొరికిందిరా నీకు. రాణి, అందరికి అన్నాలు పెట్టమ్మా. అలాగే పదరా, నువ్వు కూడా తిందువు గాని. నేను కాళ్ళు చేతులు కడుక్కొని వస్తానమ్మా. సరేరా రేవతి, పదమ్మా.